డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా చింతలపూడిలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. అక్కడ నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఆంధోని నగర్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈరోజు చింతలపూడి కాన్స్టిట్యున్సీకి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి ఈరోజు చింతలపూడి నియోజకవర్గానికి రావడం జరిగింది. చింతలపూడి గ్రామ ప్రజలు, అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు, లీడర్లు అందరూ కూడా చాలా ఘన స్వాగతం పలికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. ఈరోజు చాలా దమ్ముతో, ధైర్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, సంవత్సరం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమ కార్యక్రమాలు అందినాయా లేదా, లేకపోతే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అన్నది ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళడానికి ఒక కార్యాచరణ కూడా మేము ప్రకటించుకున్నాం. దయచేసి ఆ సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి అందరి ప్రాబ్లమ్స్ కూడా తీసుకొని దాని మీద ప్రత్యేకంగా ఈరోజు ఒక కార్యాచరణ ప్రకటించుకోవడానికి సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగిందండి. మద్యం కేసులో ఇప్పుడు ఆల్రెడీ సిట్ విచారణ కొనసాగుతుంది. విచారణ నేపథ్యంలో కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు ఉంటారు అన్నది ఎందుకు ఎగర్లే, ఇదేమైనా ఏదో రిలీజ్ కాదు కదా, పలానా డేట్ చెప్పుకొని పలానా రిలీజ్ చేయడానికి సిట్ విచారణ తేలుతుందండి. అది సభ్యత సంస్కారం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడమంటే నేను మాట్లాడతానండి. అలాంటి వాళ్ళు లేని గురించి వాళ్ళు మాట్లాడమంటే నేను మాట్లాడలేను.